మార్చి నుండి తెలుగు సినిమా రచ్చ మామూలుగా లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ ఆపరేషన్ వ్యాలంటైన్ వచ్చేసింది. బట్ నేనైతే వెళ్ళలేదు, రివ్యూ కూడా పెట్టలేదు. ట్రైలర్ చూసి ఇంట్రెస్టింగ్గా అనిపించిన పోను నాకు అంత అనిపించలేదు, అందుకనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ వచ్చేసి గామి, మొన్నే ట్రైలర్ వచ్చేసింది, రియాక్షన్ వీడియో కూడా పెట్టేశాను. ఇయర్ రక్ కొట్టేసే విజువల్స్ అదిరిపోయింది. హనుమాన్ తర్వాత ఆరెంజ్ కంటెంట్ వస్తుంది అనిపిస్తుంది, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. గామి వచ్చిన ట్రైలర్ అండ్ శివం సాంగ్ అదిరిపోయింది. శివరాత్రి రోజు అయితే సినిమా వచ్చేస్తుంది, అది 8వ తేదీ మార్చిన. అండ్ భీమా గోపిచంద్ గారి సినిమా కూడా 8వ తేదీ వచ్చేస్తుంది. నాకైతే కమర్షియల్ సినిమా అనిపిస్తుంది, బట్ వర్కౌట్ అయితే ఇటు అవ్వద్ది, లేకపోతే రొట్టగా తీసారనుకో ఎత్తేస్తుంది, మొత్తానికి మోసం చేస్తుంది. చూద్దాం ఎలా ఉండిపోతుందో. భీమా కూడా 8వ తేదీ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే టిల్లు అన్న మళ్ళీ వచ్చేస్తున్నాడు కదా, 29th మార్చిన అయితే టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిపోతుంది. ఫస్ట్ పార్ట్ చేసిన మ్యాజిక్ సెకండ్ పార్ట్ కూడా క్రియేట్ చేసిందంటే కలెక్షన్ వర్షం కురుస్తుంది టిల్లు ఉన్నతో అయితే. నెక్స్ట్ ఓం భీమ్ బుష్ అని శ్రీ విష్ణు అండ్ ప్రియదర్శి నవీన్, ప్రియదర్శి ఇంకో అర్జున్ రెడ్డిలో ఉంటాడు కదా, వాళ్ళ ముగ్గురు చేశారు. హిలేరియస్గా అంటే చాలా కొత్తగా తీశారు. హుషారు డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేశాడు. చూసేద్దాం, ఈ సినిమా చాలా పక్కన పెట్టేయాలి, చాలా డిఫరెంట్ సినిమా. ఇంకా చాలా సినిమాలు అయితే చిన్న సినిమాలు మార్చ్లో అయితే రిలీజ్ అయిపోతాయి. మార్చ్ నుంచి చాలా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక్కొక్క నెలకి స్టార్ హీరోస్ కూడా ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క నెల వచ్చేస్తున్నారు. మార్చ్లో స్టార్ట్ అవుద్ది సమ్మర్. సో ఈసారి సమ్మర్కి కల్కి ఒకటే పెద్ద సినిమా అనిపిస్తుంది నాకైతే. తమిళ సినిమాలు ఏమైనా వస్తాయేమో. ఈ మార్చ్ ఫైనల్కి నా లిస్ట్ ఏంటంటే ఫస్ట్ గామి, దాని తర్వాత టిల్లు అన్న, అదే టిల్లు స్క్వేర్, దాని తర్వాత మిగతా 2 పోతా లేకపోతే ఈ 2 మాత్రం గ్యారెంటీ పోతా. రివ్యూ కూడా డ్రాప్ అయిపోతుంది ఫస్ట్ డేనే. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మోర్ వీడియోస్ చాలా వస్తుంటాయి. మోటివేషన్ కూడా త్వరలో అవబోతుంది, ఇంకా దూకుడుగా ఉంటుంది నాకు వీడియోస్ చేయడం మాత్రం. బాయ్. స్టాండర్డ్ మొసాక్స్.